आइए हम प्रभु यीशु मसीह का जो पहले आगमन के बारे में हम लोग ध्यान करेंगे. अभी రండి మనము మొదట యేసు ప్రభు వారి రండి మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆది సంభూతుడైన దేవుని గురించి మనం తెలుసుకుందాం. उसका जो प्रभु यीशु मसीह का जो जन्म अचानक नहीं हुआ, सडन नहीं हुआ. ప్రభు యేసుక్రీస్తు వారి జన్మము అది ఉన్నపాటున జరిగిన జనము కాదు, అకస్మాత్తుగా జరిగినది కాదు. वो जो है पहले से प्रभु ने योजना बनाए रखा है. అది ప్రభు అయిన అనాది సంకల్పం ముందే ప్రభువారు ఆ ప్రణాళిక కలిగి ఉన్నారు. कोई मनुष्य दुनिया में इतने लोग पैदा हुए हैं, किसी के बारे में जो पहले से प्लान बना के कभी जन्म नहीं हुआ. ఇక ఈ భూలోకంలో ఎంతో మంది మనుషులు ఉన్నారో వారి జననము ఏ విధంగా అయితే ముందే జరిగింపబడిందో, కానీ ప్రభు అయిన యేసు ప్రభువారిది ముందుగా జననం ముందే జరిగించబడింది. सो प्रभु उसके बारे में पहले ही भविष्यवक्ताएं ने लिखे हैं. उत्पत्ति में हम देखते हैं उसको. మనము ఆది కాండంలోనే అతని జననం గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జననం గురించి మనం చూడగలుగుతాము. और एक दूसरी महत्वपूर्ण बात है और वंडरफुल जो बात है इसमें, ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే प्रभु यीशु मसीह है ना स्त्री संतान. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్త్రీ యొక్క సంతతిగా ఉంటున్నారు. यहाँ पर जितने भी बैठे हम पुरुष के संतान हैं. మనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా మన పురుష సంతానంగా ఉంటూ వస్తున్నాం. सीड ऑफ वुमेन इंग्लिश में लिखा है. స్త్రీ సంతానంగా ఉంటూ వచ్చారు. है ना, स्त्री को जन्मा हुआ एक ही एक व्यक्ति है संसार में, इस दुनिया के इतिहास में एक को देखते हैं, वो प्रभु यीशु मसीह है. ప్రపంచ వ్యాప్తంలో ఎక్కడ చూసినా కానీ, ఎక్కడ మన హిస్టారికల్గా చూసినా కూడా ఎక్కడ ఏం జరగలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే స్త్రీ సంతానంగా జన్మిస్తూ వచ్చారు. हम सब अपने डैडी का नाम बताते हैं. మనం అందరం కూడా మన యొక్క పితరులైన మన తండ్రి గారి నామాన్ని మనం చెప్తూ వస్తుంటాం. डॉटर ऑफ, तो सन ऑफ, किसका लिखते हैं? माँ का नाम नहीं लिखते हैं, डैडी का नाम लिखते हैं. మనము సహోదరి, మన ఒక కుమారుడు గాను లేకుంటే ఒక కూతురు గాను కుమారుడు గాను ఒక మన తండ్రి గారి నామాన్ని మనం చెప్పుకుంటూ వస్తాము. तली पेर बैठा, తల్లి పేరు చెప్పాము. सो देखिए प्रभु यीशु मसीह का जो वंडरफुल, जो अलग से दिखता है, वो स्त्री संतान, मतलब तो द सीड ऑफ वुमेन. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మనము వారిది ఒక స్త్రీ సంతానంగా ఒక లిఖించబడుతూ వచ్చింది. तो प्रभु यीशु मसीह के बारे में हम जब देखते हैं कि वो उसका जीवन अलग है, उसको डैडी नहीं है, मम्मी भी जो है उसका खून प्रभु यीशु मसीह के अंदर नहीं आया. ఒక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జననంలో ఆయన తండ్రి యొక్క లేడు, అయితే ఒక తల్లిది కూడా తన రక్తం కలవలేదు. प्रभु यीशु मसीह बहुत यूनिक, बोले तो बहुत ही अनोखे रूप से प्रभु यीशु मसीह का पैदाइश जो जन्म हुआ है, అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జననము ఎంతో అద్భుతమైంది, ప్రత్యేకంగా జరిగించబడుతూ వచ్చింది. सो अभी तक ऐसा जन्म किसी ने भी नहीं लिया. बड़े बड़े महापुरुष, चक्रवर्ती, बड़े बड़े सम्राट आए. ఇక హిస్టారికల్గా చూసినా కూడా ఎంతో మంది రాజులు చక్రవర్తులు జన్మిస్తూ వచ్చారు, కానీ ఇటువంటి జననము ఎక్కడా జరిగించబడలేదు. तो प्रभु यीशु मसीह वो स्त्री संतान है. ప్రభు యేసుక్రీస్తు వారు ఒక స్త్రీ సంతానంగా జన్మించబడుతూ వచ్చారు. एक दिन क्या हुआ आंध्रा में జరిగింది, वो बाप का नाम लिखते हैं ना रजिस्टर में, उस बच्चे का नाम, आधार कार्ड और सब देखते हैं ना. ఇక మనం ఆధార్ కార్డ్ అది రిజిస్టర్ చేపిస్తూ వస్తాం కదా, అక్కడ తండ్రి యొక్క పేరుని మనం పెడుతూ వస్తుంటాం. पर क्या हुआ उस समय, उस माँ ने उस टीचर को बोल रही है इसका बाप का नाम मत लिखो. ఒక టీచర్, అక్కడ ఉన్న టీచర్ ఏం చెప్తూ వచ్చిందంటే, ఇక తండ్రి పేరుని ఇక్కడ రాయొద్దు అని చెప్పి అంటూ వచ్చారు. पर किसका नाम लिखना है और उसने पूछा है. అయితే ఎవరి పేరు అక్కడ రాయాలని చెప్పి అడుగుతూ వచ్చారండి. वो पागल है, वो पियक्कड़ है, वो गधा है, वो कुत्ता है. ఆ యొక్క తండ్రి ఎంతో తాగుబోతుగాను, ఎంతో పనికి మాలిన వాడుగాను ఉంటూ వస్తుంటున్నాడు కనుక అతని తండ్రి పేరు అక్కడ రాయొద్దు అని చెప్పి అడుగుతూ వచ్చారు. बहुत गाली देती जा रही है पत्नी. ఆ యొక్క భార్య ఆ యొక్క భర్త గురించి ఎంతగానో తప్పుగా మాట్లాడుతుంటే, वो रहना एक ही नहीं रहना एक ही है. ఎన్నో బూతులు మాట్లాడుతూ వచ్చింది అన్న. ఉన్న ఒకటే లేనట్టు ఒకటి అన్నట్టు మాట్లాడుతూ. क्या दृष्टि बोमा है ना, क्या बोलते हैं,
एक फोटो जैसा है बस अपने घर में। అతను ఒక మా ఇంట్లో ఒక ఫ్రేమ్, ఒక గోడకు ఒక ఫ్రేమ్ పెట్టుకుంటాం కదా, ఆ రీతిగానే మా ఇంట్లో ఒక అతను ఉన్నాడు, మాకు चित्रपटम लागा। చిత్రపటం లాక్కున్నాడు. सो देखिए, वो बाप का नाम नहीं लिखना, फिर किसका नाम लिखना बोला उसने? అయితే తండ్రి పేరు రాయకూడదు కానీ మళ్ళీ ఏం రాయాలని చెప్పి ఒక టీచర్ అడుగుతూ వచ్చారు. आप चाहे उसको गधा बोले, चाहे उसको कुछ भी गाली दे, पर बाप का नाम ही लिखना पड़ेगा। అతను నీకు ఏమైనప్పటికీ, ఒక గాడిద అయినప్పటికీ, నువ్వు అతనికి ఎన్ని తిట్లు తిట్టినప్పటికీ కానీ ఇక్కడ తండ్రి పేరు మాత్రమే రాయాలి అక్కడ. वो चाहे कितना भी बेकार भी क्यों ना हो, पर उसका नाम लिखना पड़ेगा, बाप का नाम ही रहना। అతను ఎంత పనికిమాలిన అయినప్పటికీ మనము ఒక స్థానంలో తండ్రి పేరు మాత్రమే రాయాల్సి వస్తుంది. देखिए, एक पुरुष का संतान, पर प्रभु यीशु मसीह का कोई संतान है ना, एक ही संतान हो, स्त्री का संतान है। ప్రతి ఒక్కరిని చూస్తే ఒక పురుషుని యొక్క సంతానంగా మనం ఉంటూ వస్తుంటున్నాము. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రము ఒక స్త్రీ సంతానంగా ఉంటూ వస్తున్నాం. आधार कार्ड में भी अपना ऊपर अपना नाम रहता है ना, उसके नीचे फादर्स है ना, डैडी का नाम रहता है। ఆధార్ కార్డులో కూడా మన పేరు కింద తండ్రి పేరు మాత్రమే ఉంటూ వస్తుంటుంది. उसी तरह एक बात याद रहे, प्रभु यीशु मसीह के बारे में अगर आधार कार्ड बनाएंगे तो कोई नहीं है। అదే విధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆధార్ కార్డు మనం చేపిస్తే అక్కడ తండ్రి పేరు మనం రాయలేని వారంగా ఉంటూ వస్తాం. हिब्रानियों 7:3 और एक बार पढ़ेंगे। ఇబ్రాయిల పత్రిక 7:3 ఇబ్రాయిలు 7:3 7:3 7वां अध्याय उसका 3 पद। हिब्रानियों 7:3 पढ़िए, చదవండి. కలిసి ఉన్నాయి. 3 సమాధానం. అతడు తండ్రి లేని వాడును, తల్లి లేని వాడును, వంశావళి లేని వాడును, జీవిత కాలంనకు ఆది అయినను, జీవమైనను, అంతమైనను లేని వాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. हिंदी में पढ़ बेटे ताफुत। ना उसका पिता है, ना माता है, ना वंशावली है, ना आदि है, ना अंत है। అతనికి తండ్రి లేడు, తల్లి లేదు, వంశావళి లేదు, జీవిత కాలం లేదు, ఆది లేదు, అంతము లేదు. दुनिया में ऐसा कोई भी अभी तक ऐसा पैदा नहीं हुआ। ఇక ప్రపంచంలో ఎక్కడ కూడా ఆ విధంగా జన్మించలేదు. और तीसरी बात जो वंडरफुल प्रभु यीशु मसीह की यूनिक बात, एक अनोखी बात है। మూడో విషయమైన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఒక విషయం ఉంది. पहली बात क्या बताया मैं? మొదటి విషయంగా ఏం చెప్తూ వచ్చాము? प्री प्लान ముందుగా నియమింపబడింది ఉంది, है ना। प्री प्लान बोले तो पहले से प्रभु ठहरा, पिता ने ठहरा है कि ये है ना जन्म होगा। ముందుగానే ప్రణాళిక కలిగి ఉంటూ వస్తున్నది. ప్రభువైన తండ్రి వారు ఏ విధంగా మన యేసుక్రీస్తు వారి యొక్క జన్మం గురించి ముందుగానే ఆయన ప్రణాళిక కలిగి ఉంటూ వచ్చారు. दूसरी अद्भुत बात है, రెండవైన ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే उसको पिता नहीं है, माता नहीं, कोई नहीं है, वो है ना स्त्री संतान बोल के कहना। అతనికి తండ్రి లేడు, తల్లి లేదు, ఒక స్త్రీ యొక్క సంతానంగా జన్మిస్తూ వచ్చారు. और तीसरी बात हम देखते हैं, మూడో సంగతి ఏమిటంటే मेरे पीछे इंग्लिश में बोलिए, అంకుల్ గారు వెనుక ఇంగ్లీష్లో ఆంగ్లం मेरे पीछे अंग्रेजी में बोलिए। मैं बता, देखिए द लाइफ ऑफ लॉर्ड जीसस क्राइस्ट, बोलिए द लाइफ ऑफ लॉर्ड जीसस क्राइस्ट framed into two impossibilities, framed into two impossibilities, the virgin's womb the virgin's womb and empty tomb। and empty tomb. समझ में आ गया सबको? The Lord Jesus Christ's life has been framed into two impossibilities, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితము రెండు భాగాలుగా విభజించబడుతుంది, రెండు అసాధ్యమైన విధాలుగా అద్భుతములుగా విభజింపబడ్డాయి. అద్భుతముగా విభజించబడుతూ వచ్చింది. One is virgin's womb, ఒకటి ఏమనగా ఇక కన్యక మర్మియ కన్యక ఒక గర్భంగా ఉంటూ వచ్చింది. कुंवारी కుమారి क्या होगी बेटे? गर्भवती होगी ना, कुंवारी। हिंदी में कुंवारी बोलते हैं ना, కన్యక గర్భం ధరించుతూ వచ్చింది. और खाली समाधि, ఇంకొకటి ఏంటంటే ఖాళీ సమాధిగా ఉంటూ వస్తుంది. empty tomb, खाली समाधि किसी का है? ఎవరికైనా ఖాళీ సమాధి కలుగుతూ వచ్చారా? दुनिया में किसी के पास है? ప్రపంచంలో ఎక్కడైనా ఖాళీ సమాధి కలిగి ఉంటున్నారా? कोई कुंवारी के गर्भ में कोई पैदा हुए?
ఏ ఇంట్లో అయినా ఖాళీ సమాధి కలిగి ఉంటూ వస్తుంటున్నారు ఆ విధంగా ఎవరింట్లో అయినా కన్యక గర్భం ధరిస్తూ వచ్చారు. याद रखिए प्रभु यीशु मसीह का जन्म बहुत ही अनोखा है और उसका जो पुनरुत्थान भी अनोखा है. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జననము ఎంతో ఆశ్చర్యకరమైనది, ఎంతో అద్భుతమైనదిగా ఉంటూ వస్తుంటున్నది. सो इस बात को याद रख लेंगे हम लोग. प्रभु यीशु मसीह का जो जन्म से लेकर उनकी पुनरुत्थान को देखने से बहुत ही अनोखा है. उनका सेकेंड कमिंग भी बहुत ही अद्भुत है. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జననం నుంచి ఇక మరణం పునరుద్ధానం వరకు ఎంతో ఆశ్చర్యకరంగానే ఉంటూ వస్తుండే. అదేవిధంగా రెండో రాకడ కూడా ఎంతో అద్భుతంగా ఉంటూ వస్తుంటున్నది. अभी एक ही खाली समाधि है. ఇప్పుడు ఒకటి మాత్రమే ఖాళీ సమాధిగా ఉంటూ వస్తుంటుంది. प्रभु यीशु मसीह की सेकेंड कमिंग में ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రెండో రాకడలో सब समाधि खाली हो जाएंगे. అన్ని సమాధులు కూడా ఖాళీ అవ్వబడుతూ వస్తుంటున్నాయి. लाजर जब मर गया था, लाजर के उस कब्र के पास गया था प्रभु. లాజర్ యొక్క మరణించినప్పుడు అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు प्रभु ने ए लाजर तू बाहर आ, ప్రభు వారు అంటూ వచ్చారు కదా, లాజరు బయటికి రా, नाम लेकर बुलाया. పేరు పెట్టి పిలుస్తూ వచ్చారు. ए लाजर तू कब्र से बाहर आ, లాజరు బయటికి రా, समाधि से बाहर आ. సమాధి నుంచి బయటికి రమ్మని. एक ही डेड बॉडी बाहर आया. ఆ విధంగా చెప్పడం ద్వారా ఒక లాజర్ మాత్రమే బయటికి వస్తూ వచ్చారు. कितने लोग बाहर आए? లాజర్ ఎంతమంది బయటకు వచ్చారు? क्यों? एक ही व्यक्ति बाहर आया. अगर प्रभु यीशु मसीह नाम नहीं लेने से जहां वहां पर जितनी भी समाधि सब उठ के आते थे. ఒకవేళ అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లాజర్ నేమ్ పేరుని పిలవలేనప్పుడు అక్కడ అందరున్న సమాధులు ఎవరు ఉన్నారు అందరూ బయటకు వచ్చేవారుగా ఉంటూ వస్తుంటారు. और जितने हार्ट अटैक वाले सब वही मर जाते थे. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నప్పటికీ అందరూ బయటకు వచ్చేవారుగా ఉంటూ వస్తారు. ये कोरोना के समय क्या हुआ? ఒక కరోనా సమయంలో కరోనా సమయంలో అక్కడ एक थोड़ा अनकॉन्शियस हो गया बेचारा, उसको मार्चरी में डाल दिए. ఒక అతను అట్లా కళ్ళు తిరిగి పడిపోతే అతన్ని మార్చర్లో వేసి పడేస్తూ వచ్చారు. ये भी हो गया इसका, बोल तो सांस नहीं चल रहा, कुछ नहीं चल रहा बोल के उसको डाल दिया अंदर. అతని కళ్ళు తిరిగిపోయాయి, అతను శ్వాస ఆడతలేదు, గుండె కొట్టుకోవట్లేదు అని చెప్పి ఒక మార్చర్లో వేసి పడేశారు. वो 5 घंटे के बाद में थोड़ा गर्मी लग रहा उसको. ఒక 5 నిమిషాల తర్వాత అతనికి అంత ఉడక వస్తూ వచ్చింది. उसको पसीना हो रहा है, आंख खोल के देखा कहाँ पर हूँ बोल के देखा. అతనికి అంత ఉడక వచ్చి చెమటలు వచ్చి అంతా చూస్తూ వస్తున్నా నేను ఎక్కడ ఉన్నాను అని చెప్పి. देखने से सब सोए हुए हैं. అక్కడ చూసినప్పుడు అందరు అక్కడ మార్చర్లు అందరు పడుకొని అక్కడ ఉంటూ వచ్చారు. ना कोरोना में जितने भी मर गए ना सब वहाँ पर डेड बॉडी है पूरा. అక్కడ కరోనా అక్కడ మార్చరీలో ఎవరైతే అక్కడ పడుకున్నారో అంతా డెడ్ బాడీస్ ఉన్నాయి. నేను కొన్ని ఆయన చూస్తూ వచ్చాడు. एक नर्स भी नहीं दिख रही है, एक डॉक्टर नहीं दिख रहा, यहाँ पर सब सोए हुए हैं बोल के देख रहा है. అక్కడ ఒక నర్సు కానీ ఒక డాక్టర్ కానీ ఎవరు లేరు, కానీ అందరు అక్కడ పడుకుంటూ వచ్చారు. నేను చూస్తూ వచ్చాడు. तो देखने से उसको स्मेल आ रहा. అక్కడ చూస్తూ వచ్చినప్పుడు అతనికి ఒక దుర్వాసన వస్తూ వచ్చింది. वो जैसे बदबू आते उसने समझ में आ गया कि मुझे क्या समझ के लेके आगे यहाँ पर डाल दिए, अरे मैं मुर्दा बोल के समझ के यहाँ पर डाल दिए. అక్కడ దుర్వాసన చూసి అతను అనుకుంటూ వచ్చారు నేను చనిపోయినా అని చెప్పి నన్ను ఇక్కడ పెడుతూ వచ్చారని చెప్పి. तो और एक डेड बॉडी को अंदर कुछ 2-3 लोग लेके आए. అప్పుడు ఒక ఇద్దరు కలిసి ఒక ఇంకో చనిపోయిన శవాన్ని అక్కడ తీసుకుంటూ వచ్చారు. डेड बॉडी लेके आके वो लोग अरे अच्छा हम लोग बहुत अच्छा आमदनी हो रहा है, वही पैसा मिल रहा है बोल के वो लोग बात कर ले रहे हैं. అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ వస్తున్నారు కదా, ఇక్కడ ఇంతమంది శవాలు ఉంటున్నాయి మనకు పైసలు బాగా వస్తున్నాయి అని చెప్పి మాట్లాడుకుంటూ. तभी उसको गर्मी लेके उठाइए. అతనికి అతను చెమట వస్తూ అంత ఉడక వస్తున్నందుకు సడన్ గా లేచి నీ కూర్చున్నాడు అన్న. ये लोग देख के वो लोग दौड़ो बाहर. ఇతను చూసి అసలు అక్కడ నుంచి అందరూ పరిగెడుతూ వచ్చారు అంట వాళ్ళు ఇద్దరు. वो जितने भी डॉक्टर्स भी दौड़ो. అక్కడ ఉన్న వాళ్ళందరూ డాక్టర్ దగ్గరికి పరిగెడుతూ వచ్చారు. देखिए एक जिंदा आदमी को अंदर लेके डाल दिए. ఇదో చూడండి, అక్కడ బతికున్న వ్యక్తిని అక్కడ తీసుకుపోయి అక్కడ లోపల పండబెడుతూ. मैं जिंदा हूँ भाई, मैं कोरोना पेशेंट नहीं, मैं नहीं मर गया, मैं जिंदा हूँ बोले नहीं यकीन नहीं कर रहे वो लोग. నేను చనిపోలేదు, నేను ఇంకా బ్రతికే ఉన్నాను, నేను కరోనా పేషెంట్ని కాదు, నేను పడుకున్నానని చెప్పి చెప్తూ వచ్చాను. एक बात याद रखिए, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, मरा हुआ व्यक्ति जिंदा होना, समाधि से बाहर आना नामुमकिन है, इम्पॉसिबल. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చనిపోయిన వ్యక్తి తిరిగి లేచి రావడము, అది సమాధి నుంచి తిరిగి రావడము అది అసాధ్యమైనది. एक ही एक समाधि है, खाली समाधि, लॉर्ड जीसस क्राइस्ट प्रभु यीशु मसीह है. ఒకే ఒక సమాధి ఖాళీ సమాధిగా ఉంటూ వస్తున్నది, అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధి. तो वो जब दूसरे बार आएंगे
और भयंकर अद्भुत चमत्कार होने वाला है। ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు ఎంతో అద్భుతమైన చమత్కారమైన సంగతి జరగబోతూ వస్తుంటుంది. वो क्या है? सब समाधि सब खाली हो जाएंगे। అది ఏమనగా అన్ని సమాధులు ఖాళీ అయి లేచబడుతూ వస్తుంటున్నారు. तो जितने मुर्दे हैं उनको जिंदा कर देगा प्रभु। इतना पावरफुल, ऑल अथॉरिटी इज हैविंग, इतना सर्वशक्तिमान है। అక్కడ ఎంతమంది అయితే మృతి చెందుతూ వచ్చారో అందరూ లేపబడుతూ వస్తుంటున్నారు. ఎందుకంటే ప్రభు అయిన వారు ఎంతో సర్వశక్తిమైన దేవుడుగా ఉంటూ వస్తుంటున్నారు. एक बात मैं बता रहा हूँ, ఒక విషయం చెప్తూ వస్తున్నాను. प्रभु यीशु मसीह बहुत पवित्र, उनका जो जन्म है पवित्र है, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జననం ఎంతో పవిత్రమైనది. और उनका लहू पवित्र है, ఆయన యొక్క రక్తం కూడా పవిత్రమైనది. उनका वचन पवित्र है, అతని యొక్క మాటలు కూడా పవిత్రమైనదిగా ఉంటున్నాయి. और उनके वस्त्र भी पवित्र है। उनको छूने से भी वस्त्र है ना चमत्कार होता था। ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రములు కూడా ఎంతో పవిత్రంగా ఉంటాయి. అతన్ని తాకడం ద్వారా ఎంతో అద్భుత కార్యాలు జరుగుతూ వచ్చాయి. 12 वर्ष से जो लहू बहने वाली जो बीमारी से पीड़ित थी, ఒక 12 సంవత్సరాల నుంచి ఎంతో రక్తస్రావం గల స్త్రీ తాకినంబడినే స్వస్థత वो केवल प्रभु यीशु मसीह के आन है ना वस्त्र को छू ली, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రాన్ని తాకడం ద్వారా స్వస్థత కలుగుతూ వచ్చింది. तो तुरंत उसने है ना वो शक्ति पाई है। ఎంబడి తాను శక్తి కలిగిన దానిగా అవుతూ వచ్చింది. प्रभु यीशु मसीह के तूक में भी है ना शक्ति है। ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉమ్ములో కూడా శక్తి ఉంటూ వస్తుంది. वो अंधों को आंखें दिया है। గుడ్డి వారికి వెలుగుని కళ్ళు కలుగజేస్తూ వచ్చారు. एक बात याद रखना है, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. प्रभु यीशु मसीह के सिर से नक तक पूरा पवित्र 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 है। ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిరం నుంచి పవిత్రంగానే ఉంటూ వస్తున్నారు, పవిత్రంగా ఉంటుంది. इसलिए उनका जन्म बहुत अनोखा है। उनके बारे में 2 बातें हैं है ना, वर्जिन वूम्ब, एम्प्टी टूम। बोलो तो जो कुंवारी के गर्भ में पैदा हुआ और समाधि खाली करके चले गया। ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జననం ఎంతో అద్భుతమైంది. అదేవిధంగా 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. కన్య యొక్క గర్భము ఒకటి, ఇంకోటి ఖాళీ అయిన సమాధి. एक बात याद रखना है, प्रभु यीशु मसीह आके चले गए, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిపోయారు. पर मैं एक बात बताता हूँ, क्या आपके हृदय में वो पैदा हुआ? అయితే నేను ఒక విషయం చెప్తూనే వస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిపోయారు, కానీ అది మీ హృదయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారా? आज कहाँ पर है प्रभु यीशु मसीह? ఇప్పుడు ప్రభు యేసు మసీహ్ గారు ఎక్కడ ఉంటూ వస్తున్నారు? प्रभु यीशु मसीह यदि आपके हृदय के अंदर है, आपके मन में है, तो आप तब क्रिसमस मनाना वो है ना, उसमें मतलब है। ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన హృదయాల్లో నిలిచి ఉంటే మనం క్రిస్మస్ చేసుకోవడము ఎంతో ఆనందకరమైనదిగా ఉంటుంది. अगर प्रभु यीशु मसीह आपके हृदय के अंदर नहीं है, बाहर है, तो आप कितना भी पकवान बनाओ, बिरयानी बनाओ, स्वीट्स खाओ, केक्स खाओ, सब बेकार है। ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన హృదయంలో లేకపోతే మనం ఎంతైనా పండుగ చేసుకొని బిర్యానీ చేసుకొని స్వీట్లు చేసుకొని ఏం చేసుకున్నా అది వ్యర్థమే. एक प्रभु के दास ने जब एक घर गया, क्रिश्चियन के घर गया, ఒక ప్రభు అయిన దాసు వాళ్ళు ఒక విశ్వాస యొక్క ఇంటికి వెళ్తూ వచ్చారు. ऊपर स्टार दिखा है అక్కడ ఒక స్టార్ చూస్తూ వచ్చారు. है ना, घर के ऊपर क्रिश्चियंस घर के ऊपर क्या रखते हैं? క్రిస్టియన్స్ క్రిస్మస్ టైంలో ఇంటి దగ్గర ఏం పెట్టుకుంటారు? कितने लोग स्टार रखे भाई? ఎంతమంది స్టార్ పెట్టుకుంటూ వచ్చారు ఇప్పుడు? हाँ ठीक है, अभी ठीक है, हेब्रोन वाले उतना ज़्यादा नहीं रखते हैं, అయితే హెబ్రోన్ వాళ్ళు కొంచెం ఎక్కువ పెట్టుకుంటూ రారు. కానీ पर देखिए, क्योंकि ये प्रभु का दास क्या बोलेगा फिर, है ना, उसको डर रहता है। ప్రభు అయిన దాసు వారు ఏమని చెప్పి అంటారని చెప్పి మనం పెట్టుకుంటూ రాము. अब देखिए वो स्टार देख के, अरे ये मसीह लोग बोल के अंदर जाके ऊपर स्टार है, नीचे बार है। అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ స్టార్ ఉందని చెప్పి ఇక దాసులు ఆ ఇంటికి వెళ్ళి చూస్తే లోపల పైననేమో స్టార్ ఉంది, ఇంట్లోనేమో బార్ పెట్టుకొని తాగుతూ వస్తున్నారు. बार एंड रेस्टोरेंट नीचे है, పైనేమో స్టార్ ఉంది, కిందేమో బార్ పెట్టుకుంటూ వచ్చారు. आपको भाषा समझ में आया? అంటే మీకు కొంచెం అర్థమవుతుందా అని? है ना, सब सीरियसली देख कर बोलो तो मुझे समझ में नहीं आ रहा। ఏదో అంకుల్ వారు సీరియస్గా చెప్తున్నారు, అందరు సీరియస్గా చూస్తూ వచ్చారు, అర్థమవుతుందా అని అడుగుతుంది. मैं सिंपल बोलता हूँ, धीरे से बोलता हूँ, ऊपर स्टार नीचे बार। అక్కడ అంకుల్ వారు ఎంతో సులభంగా చెప్తున్నారు, పైన స్టార్ ఉంది, ఇంట్లో బార్ ఉంది. तो ये क्या क्रिसमस भाई, ఇది ఏం క్రిస్మస్? है ना, ऐसा क्रिसमस बिल्कुल ठीक नहीं है वो। ఇటువంటి క్రిస్మస్ అసలు ఠీక్ నయ్యే. हाँ, అచ్చా మంచిది కాదు.
सो अपने जीवन भर याद रखेंगे हम। మన జీవితకాలం అంతా గుర్తుపెట్టుకుందాము. ऊपर स्टार रहना ठीक है, పైన స్టార్ ఉండడం మన మంచిదే ఇంటి పైన. पर इधर प्रभु यीशु मसीह रहना है. మన అంతరంగంలో మన యేసుక్రీస్తు వారు ఉండాలి. प्रभु यीशु मसीह आपके घर के अंदर भी रहना है. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఇంట్లో కూడా ఉంటూ రావాలి. तेलुगु में अपना तेलंगाना में बोलते हैं, तेलंगाना में నా ఇంట్లో ఉండిండు, నా ఒంట్లో ఉండిండు. తెలంగాణ భాషలో అంటారు, నా ఇంట్లో ఉన్నాడు, నా ఒంట్లో ఉన్నాడు. मेरे अंदर है, मेरे घर के अंदर है. నా ఇంట్లో ఉన్నాడు, నా ఒంట్లో ఉన్నాడు. నా ఇంట్లో ఫస్ట్ ఒంట్లో ఉండాలా, తర్వాత ఇంట్లో. మొదటిగా మన ఒంట్లో ఉండాలి, మన లోపల ఉండాలి, తర్వాత మన ఇంట్లో ఉండాలి. यीशु प्रभु मेरे अंदर है और मेरे घर के अंदर भी है. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మా నాలో ఉన్నాడు, మా ఇంట్లో కూడా ఉన్నాడు. एक बात याद रखना, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. प्रभु यीशु मसीह जब जन्म होने से दूत लोग आके एक मैसेज दिए, एक अच्छा संदेश दिए. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే జన్మిస్తూ వచ్చారో అప్పుడు ఒక దూత జనాలందరూ కలిసి ఒక శుభవార్తమైన ఒక వచనం చెప్తూ వచ్చారు. बड़ा आनंद है ना, बड़ा आनंद बोल के उनको बताए. మహా ఆనందకరమైన విషయం. और वो गीत गाते गए, वो लोग गीत गाते गए. वो लोग అక్కడ అంతా కూడా ప్రతిగానాలు చేస్తూ వచ్చారు. वो दूत लोग इतना गीत गा रहे हैं, ऊपर स्वर्ग से आकर नीचे गा रहे, गीत गा रहे हैं. అక్కడున్న దూత జనాంగం అంతా వచ్చి పాటలు ప్రతిగానాలు చేస్తూ వచ్చారు. क्या गीत गा रहे हैं? ఏం పాడుతూ వచ్చారు? है ना, स्वर्ग में परमेश्वर की महिमा और पृथ्वी पर मनुष्यों को शांति. పరలోకంలో దేవునికి మహిమ, కింద భూమి మీద ప్రతి ఒక్కరికి సమాధానం కలుగు. देखिए लूका जी का दूसरा अध्याय का 14 पद. లూకా అధ్యాయము 2:14. 2:14 लुक्स गॉस्पेल, लूका का सुवार्ता, लूका जी का सुसमाचार 2:14. पढ़िए कोई. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. हिंदी में पढ़ बेटे. परमेश्वर की महिमा. अभी देखिए दो बातें इंग्लिश में. इंग्लिश में कोई पढ़िए. हाँ, in the highest. हाँ, and on earth हाँ, peace, goodwill toward men. Glory in the highest to God, then peace on earth to men. సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ, అండ్ భూమి మీద సమాధానం కలుగు. प्रभु यीशु मसीह जब जन्म हुए, जब बड़ा आनंद आया, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మించినప్పుడు ఎంతో ఆనందం జరుగుతూ. और एक दूसरी बात वहां पर बताया जा रहा है कि परमेश्वर को स्वर्ग में, है ना, स्वर्ग में हेवन में महिमा हो रहा है, पृथ्वी पर क्या होना है? शांति. అక్కడ రెండో సంగతి ఏం జరుగుతూ వచ్చిందంటే, పరలోకంలో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ జరుగుతూ వచ్చింది, అదే సమయంలో భూలోకంలో సమాధానం కలుగుతూ వచ్చింది. जब तक आप परमेश्वर की महिमा नहीं करेंगे, आपके जीवन में ना आपके घर में शांति नहीं रहेगा. ఎప్పుడైతే దేవునికి మహిమ కలుగుతూ ఎప్పుడు వరకు దేవునికి మహిమ కలుగుతూ రాలేదో అప్పుడు అంతవరకు మన మనసులో కానీ మన ఇంట్లో కానీ శాంతి నెమ్మది కలగదు. अरे फर्स्ट देखिए, ग्लोरी टू गॉड, पीस ऑन अर्थ, है ना, सिंपल. మొట్టమొదటిగా దేవునికి మహిమ, తర్వాత మనుషులకు సమాధానం. विदाउट ग्लोरीफाइंग गॉड यू कैन नॉट हैव पीस. మనం దేవుని మహిమ పరచకపోతే మనకు శాంతి నెమ్మది కలిగి ఉండదు. यही बात याद रख लीजिए. यदि परमेश्वर की आप महिमा नहीं कर रहे हैं, आपको शांति नहीं मिलेगा. మనం ఎప్పుడైతే దేవుని మహిమ పరచలేకపోతే వస్తామో అప్పుడు మనుషులకు మనకు సమాధానము శాంతి కలిగి ఉండదు. चाहे आप विश्वासी हो चाहे अविश्वासी हो, మనం విశ్వాసి అయినప్పటికీ అవిశ్వాసి అయినప్పటికీ, चाहे क्रिश्चियन हो गैर क्रिश्चियन हो, మనం క్రైస్తవుడు అయినప్పటికీ హైందవుడు అయినప్పటికీ, క్రైస్తవుడు కాకపోయినప్పటికీ, तो ये बात याद रखना है. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. जब तक परमेश्वर की महिमा आप नहीं करेंगे, आपको शांति नहीं मिलेगा. ఎప్పుడు వరకైతే మనం దేవుని మహిమపరచలేకపోతూ వస్తున్నాం అప్పుడు వరకు మనకు శాంతి నెమ్మది మనకు కలగదు. तो कैसे इसकी महिमा करें? ఏ విధంగా దేవుని మనం మహిమపరచగలం? How can you glorify God in heaven? परमेश्वर की महिमा आप कैसे कर सकते हैं? మనం ఏ విధంగా దేవుని పరలోకంలో మహిమపరచగలుగుతూ వస్తాం? बताइए. ग्लोरी टू गॉड एंड पीस ऑन अर्थ, है ना. परमेश्वर की महिमा, मनुष्यों को शांति, है ना. अभी दुनिया में कहीं भी शांति नहीं है.
क्यों? ఈ లోకంలో ఎక్కడ కూడా శాంతి లేదు. ఎందుకు? क्योंकि परमेश्वर की महिमा मनुष्य नहीं कर रहा है. ఎందుకంటే ఈ లోకంలో దేవునికి మహిమ మనుషులు ఇవ్వట్లేదు. हाँ, ये बात याद रखना है. यदि आपके घर में शांति नहीं है, आपके मन में शांति नहीं है, इसका मतलब है परमेश्वर की महिमा आप नहीं कर रहे हैं. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో నెమ్మది కానీ శాంతి లేదు కానీ మనలో శాంతి లేదు అంటే దేవుని మనం మహిమపరచట్లేదని. जब तक आप परमेश्वर की महिमा नहीं करेंगे, ये क्रिसमस बेकार है. ఎప్పటి వరకు అయితే మనం దేవుని మహిమపరచలేకపోతూ వస్తామో అప్పటి వరకు ఈ క్రిస్మస్ అనేది మనము అది చేయడం వ్యర్థమే. तो इसको पहले हम लोग ये क्रिसमस करेंगे. क्या? ग्लोरी टू गॉड, पीस टू मैन. మనం ఏ విధంగా చేయాలంటే దేవుని ఎప్పుడైతే మహిమపరుస్తూ వస్తామో అప్పుడే మనకు శాంతి నెమ్మది కలుగుతూ వస్తుంది. कैसे उसकी महिमा करें? दो एक वचन पढ़ के प्रार्थना करेंगे. మనం ఏ విధంగా దేవుని మహిమపరచగలమో ఒక విషయం చూసుకొని మనం ప్రార్థనలకు వెళ్దాం. एक बात है, पहली बात ఒక విషయం ఏంటంటే प्रकाशित वाक्य में लिखा है. ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 16 अध्याय 16వ అధ్యాయము 4వ వచనం. द स्टेप 1 इन ऑर्डर टू ग्लोरीफाई गॉड. प्रभु की महिमा करने की पहला जो कदम है, మనం ఏ విధంగా అయితే దేవుని మహిమపరచాలో ఆ విధంగా చూసుకుంటూ వస్తాం. 16వ అధ్యాయము 4వ వచనం, 9వ వచనం, 9th verse, 16 verse 9, Revelation. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. हिंदी में पढ़ बेटे. उसकी महिमा करने के लिए मन नहीं फिरा है. అతనికి మహిమపరచడానికి వాళ్ళు దేవుని మహిమపరచడానికి వాళ్ళు మారు మనసు పొందని వారుగా ఉంటూ వస్తున్నారు. यदि आप मन फिराएंगे तो परमेश्वर की महिमा होगा. ఎప్పుడైతే మనము మారు మనసు కలిగి ఉంటామో అప్పుడు దేవునికి మహిమ కలుగుతూ వస్తుంది. Read in English. And men were scourged and blasphemed the name of God, which hath power over these plagues, and they repented not to give him glory. They have not repented to give glory God. है ना, प्रभु को महिमा देने के लिए वो मन नहीं फिराए. దేవుని మహిమపరచడానికి వాళ్ళు వాళ్ళ హృదయాలని మారు మనసుగా పొందలేకపోతున్నారు. फर्स्ट स्टेप टू ग्लोरीफाई गॉड, परमेश्वर की महिमा करने के लिए मन फिराना है. మొట్టమొదటి విషయం దేవుని మహిమపరచాలంటే మనం మొట్టమొదటిగా మన హృదయాలు దేవునికి అర్పగిస్తూ రావాలి. यदि आपके जीवन में मन फिराव का जीवन नहीं है, रिपेंटेंस लाइफ नहीं है, आप परमेश्वर की महिमा नहीं कर सकते. మన ప్రాయశ్చిత్తమైన జీవితం, మన ప్రాయశ్చిత్త మనసు, మారు మనసు పొందని వారంగా ఉంటూ వస్తుంటున్నామో అంతవరకు దేవునికి మహిమపరచలేని వారంగా ఉంటాం. जब तक हम मन नहीं फिराएंगे, మనం ఎప్పుడు వరకు అయితే మారు మనసు కలిగి ఉండలేకపోతూ వస్తాం అప్పుడు వరకు उसकी महिमा हम नहीं कर सकते हैं. మన దేవుని మహిమపరచలేని వారంగా ఉంటాం. कितने लोग यहाँ पर मन फिरा है? ఇక్కడ ఉన్న వారు ఎంతమంది మారు మనసు కలిగిన వారుగా ఉంటున్నారు? आपको पता है, अगर आप रिपेंटेंस मन फिराएंगे तो बहुत अद्भुत है. अगर मन नहीं फिराएंगे तो क्या नुकसान होगा मालूम? ఇక ఈ విధంగా తెలియజేస్తూ వస్తుంటుంది కదా, మనం మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుంది, మారు మనసు పొందితే దేవుడు ఏ విధంగా మహిమ పొందుతూ వస్తారని. अगर मन परिवर्तन का जीवन नहीं है, మన యొక్క మారు మనసు పొందలేని వారంగా ఉంటూ వస్తే अगर क्या होगा हम लोग देखेंगे. ఏం జరుగుతుందో మనం చూద్దాం. लूका जी का 13 अध्याय, లూకా సువార్త 13వ అధ్యాయము 13 अध्याय का 3 पद पढ़िए पहले. बाइबल अपने गोद में अपने हाथ में लेना है. मैं कल से सिखा रहा हूं ना, बाइबल नीचे फेंक के जा रहे कुछ लोग, पैर के पास रख रहे. ऐसा नहीं करना. पवित्र बाइबल है, इसको अपने हाथ में रख लो. పరిశుద్ధమైన గ్రంథము, మన యొక్క బైబిల్ని మన ఒళ్ళో కానీ మన చేతిలో కానీ పెట్టుకుంటూ వెళ్తాం. चल पढ़िए. क्या लिखा है? पढ़ बेटे. मन ना फिराओगे, नाश हो जाओगे. మనం మారు మనసు పొందని ఎడల ఆ విధంగానే నశిస్తాం. याद रखिए, मन फिराएंगे तो परमेश्वर की महिमा और आपको शांति मिलेगा. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే మారు మనసు కలిగి ఉంటామో దేవునికి మహిమ, మనకు కూడా శాంతి కలుగుతూ వస్తుంటుంది. एक ही बात है, ఒకటే విషయం, परमेश्वर की महिमा करने के लिए यू मस्ट
रिपेंट बोले तो परमेश्वर की तरफ हम लोग मन फिराना है। ఒకటే విషయం ఏంటంటే మనము దేవుని మయంపరచాలంటే ఒకటే విషయం ఏంటంటే మనం మారు మనసు కలిగి ఉండాలి. ఆ విధంగా చేయడం వల్ల మనకు కూడా శాంతి కలుగుతూ నెమ్మది కలుగుతూ వస్తుంటుంది. ये क्या बोलते हैं ऑप्शन, ये ऑप्शन वाला बात नहीं है ये। ఇదే ఒక మనకేమన్నా ఎంపిక చేసుకునే విధం కాదు కానీ కంపల్సరీ అయిన మన ఖచ్చితంగా చేయాల్సిన విషయం. इच्छा हो तो करूंगा नहीं तो नहीं, ऐसा नहीं। మనకు ఇష్టం ఉంటే చేస్తాం లేకుంటే లేదనే విషయం కాదు. डेफिनेटली यू मस्ट बोले तो जरूर करना है इसको। ఇది ఖచ్చితంగా కడాఖండిగా చేయాల్సిన విషయంగా ఉంటుంది. अगर आप नहीं करेंगे, अगर मन नहीं फिराएंगे तो आप नाश हो जाओगे। ఈ విధంగా మనం మారు మనసు కలిగి లేని వారం అయితే మనం నశించే వారంగా ఉంటాం. ये मैं नहीं कह रहा हूं, बाइबल कह रहा है। అవి నేను చెప్పట్లేదు, మన ప్రభువైన యొక్క వాక్యం చెప్తూ वो వస్తుంది. बाइबल में प्रभु यीशु मसीह खुद कह रहे हैं। ప్రభువైన యేసుక్రీస్తు వారు యొక్క వాక్యంలో తన సొంతంగా చెప్తూ వస్తారు. ये बात एक दिन जरूर पूरा होगा, बहुत सारे क्रिश्चियंस नरक में जाएंगे। ఇవి యొక్క విషయం జరిగినప్పుడు మనలో ఉన్న క్రైస్తవులు అనేక మంది నరకంకి వెళ్ళేవారిగా ఉంటూ వస్తుంటున్నారు. कारण क्या है? ఈ విషయం ఏంటంటే कारण क्या है? విషయం దానికి కారణం ఏంటంటే एक बात याद रखना है, ఒక గుర్తు పెట్టుకోండి. उनको मन फिराने के लिए प्रभु बहुत है ना 60 साल 70 साल 80 साल है ना 100 साल तक उनको जिंदगी दे रहा है। ఇక మారు మనసు పొందాలని దేవుడు అనేక మందికి 60 సంవత్సరాలు 80 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఆ విధంగా 100 సంవత్సరాల వరకు సమయం ఇస్తూ వస్తున్నారు. है ना, एक बुढ़ा वो जो 80 प्लस बोले तो 80 साल के ऊपर है, ఒక వృద్ధుడైన వ్యక్తి ఉన్నాడు, ఆయన 80 సంవత్సరాలు పైన బడి ఉంటూ వస్తున్నాడు. तो उसने जब जा रहा था, उसके जो छोटे जो बच्चे रहते हैं, ताता दादा आपका उम्र कितना है? ఒక ఆడు వెళ్తూ వస్తుంటే ఒక చిన్న ఒక పాప వచ్చి అడుగుతూ వచ్చింది, తాతగారు మీ యొక్క వయసు ఎంత అని. उसने बताया 2 साल बुलाओ। అతను అన్నాడుగా నేను 2 సంవత్సరాలు అని చెప్పి. उसने ऐसा देखिए, ఈ విధంగా చూస్తూ ఆశ్చర్యంగా చూస్తూ వస్తుంది, इतना बुढ़ा आदमी है 2 साल बोल रहा है। నువ్వు ఇంత ముసలోడవు 2 సంవత్సరాలు అని చెప్తూ వస్తుంటున్నావు అని. नहीं, झूठ 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 बोल रही हो। మీరు అబద్ధం చెప్తున్నారు అని చెప్పి नहीं बेटे 2 साल बोल रहा है। ఆయన వ్యక్తి అంటున్నాడు కానీ లేదు బేటా నేను 2 సంవత్సరాలే అని చెప్పి. तब उसने रोते रोए एक बात बताया, అప్పుడు అతను ఏడ్చుకుంటూ ఒక విషయం చెప్తూ వచ్చాడు. मैं 80 साल तक पाप में जीवन बिताया, अभी 2 साल हुआ उद्धार पाके प्रभु यीशु को ग्रहण किया, इसलिए मैं 2 साल बताया बेटे। నేను 80 సంవత్సరాల నుంచి ఎంతో పాపంలో జీవిస్తూ వచ్చాను, అయితే ఇక 2 సంవత్సరాలు దేవుని నేను రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది ఈ 2 సంవత్సరాలు జీవిస్తూ వచ్చాను. जो जीवन प्रभु यीशु मसीह के लिए जीते हैं वही काउंट है ना, उसी को गिनती में ले आते हैं। మనం ఏ విధంగా అయితే దేవుని కొరకు రక్షణ పొందిన వారమే ఆ సంవత్సరాలు జీవిస్తూ వచ్చామో అదే మన లెక్కలోకి వస్తుంది. नहीं प्रभु के लिए, केवल प्रभु के लिए जो जीते हैं, उद्धार का जीवन बिताते, उसको काउंट करता है प्रभु। बाकी पैसे के लिए जी रहे हैं, अपना जो मनमानी है ना, अपने खुद का जीवन, वो प्रभु की दृष्टि में काउंट नहीं है। మన సొంత జీవితాలు మన యొక్క సొంత ఇచ్చల కొరకు ఏ విధంగా జీవిస్తాం మనిషి యొక్క డబ్బు కోసం దానికోసము అవి దేవుడు లెక్కించాడు. కానీ ఎప్పుడైతే మనం రక్షణ పొంది దేవుని కొరకు జీవిస్తూ వస్తామో అది దేవుడు మన కొరకు లెక్కిస్తూ వస్తాడు. पौलुस जी एक बात कहता है, అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్తూ వచ్చాడు, मैं मसीह यीशु के साथ क्रूस पर चढ़ गया, अब मैं जीवित ना रहा, मसीह मुझ में जीवित है। అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్తూ వచ్చాడు, నీకు ఇక్కడ జీవించడం నేను కాదు, క్రీస్తులో కూడా సిలువ వేయబడుతూ వచ్చాను, ఇక్కడ జీవించేవాడు నేను కాదు కానీ క్రీస్తే నాలో జీవిస్తూ. సో काउंटिंग, गिनती ఏమన్నా, इस बात को याद रखना, ये काउंट कहां से शुरू होता है? లెక్క ఎక్కడి నుంచి ఆరంభం అవుతూ వస్తున్నది? जब प्रभु यीशु को ग्रहण किए वहां से काउंट शुरू होता है। ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తూ వస్తున్నామో అప్పుడే అక్కడ మన జీవితం ఆరంభం అవుతుంది. जब आपका जीवन बदलता है वहां से काउंट शुरू होता है। बाकी आप 50 साल संसार में जिए, पाप में जिए, वो काउंट में नहीं आता है। ఎప్పుడైతే మన జీవితం మారిపోయి దేవుని కొరకు రక్షణ కలిగి వారమే జీవిస్తూ వస్తాం అక్కడ నుంచి మన ఇక జీవితం అంటే లెక్కింపబడుతూ వస్తుంది. అంతకుముందు ఏ విధంగా జీవించాం అవన్నీ లెక్కలోకి రావు. बाइबल में 2 बार वहां पर वार्निंग दिया गया है। लूका जी का सुसमाचार 13 का 3 पद में, अगर मन परिवर्तन नहीं पाओगे तो तुम नाश हो जाओगे। అక్కడ లూకా అధ్యాయంలో మనకు హెచ్చరించి వస్తుంది కదా, 13:3లో మనం మనసు తిప్పుకోకపోతే మనం నశించిపోతూ వస్తుంటున్నాం. 5 पद में भी पढ़ेंगे हम लोग, 5 पद में भी दूसरा बार दोहरा रहा प्रभु। మనం 5వ వచనం కూడా చదువుకుంటూ వస్తాము, वहां पर दूसरी बार दोहरा गया है, वो देखिए दूसरी बार। ఇంకోసారి ఏం చెప్తూ వచ్చినో చూద్దాం. కారని మీతో చెప్తున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. यदि मन नहीं फिराएंगे तो
तुम नाश हो जाओगे। प्रभु यीशु मसीह का वचन है। మారు మనసు పొందని ఎడల మీరు నశించిపోతారు. मैं यहाँ पूछ रहा हूँ कितने लोग मन परिवर्तन पाए यहाँ पर? ఇక్కడ ఉన్న వారి అందరిని అడుగుతూ వస్తున్నాను, ఎంతమంది మారు మనసు పొందుతూ వచ్చారు. अगर मन नहीं फिराएंगे तो आप बहुत डेंजर में आप। మనము మారు మనసు పొందని వారం అయితే మనము ఎంతో డేంజర్లో ఉంటూ వస్తుంటున్నాం, అపాయంలో ఉంటున్నాం. एक बात है, ఒక విషయం ఏంటంటే मन फिराने से परमेश्वर की महिमा होता है మన యొక్క మారు మనసు కలిగిన వారం అయితే మన దేవుని మహిమ పరిచే వారంగా ఉంటున్నాం. और महिमा देने से हम लोग को शांति मिलता है। ఆ మహిమ దేవుని మహిమ పరిచినప్పుడు మనకు శాంతి కూడా కలుగుతూ है వస్తుంది. ना? दो है ना, बहुत ही हम लोग इतना लाभ है प्रियो। यदि हम मन फिराएंगे तो उसकी महिमा होगा, हमें है ना बहुत आयत की शांति मिलता है। మనం ఎప్పుడైతే దేవుని మహిమ పరిచే వారంగా ఉంటూ వస్తుంటున్నామో ఆ సమయంలోనే మనకు శాంతి నెమ్మది కూడా కలుగుతూ వస్తుంటుంది. Without glorifying God, you will not have peace. మనం ఎప్పుడైతే దేవుని మహిమ పరచలేని వారంగా ఉంటూ వస్తుంటున్నామో మనకు శాంతి నెమ్మది కూడా కలగదు. तो आज प्रभु यीशु मसीह आपको मौका दे रहा है, मेरे पास आओ, मैं तुम्हें संपूर्ण पवित्र जीवन दूंगा, मन परिवर्तन का जीवन दूंगा मैं। చివరిసారిగా దేవుడు మనకు ఒక ఆశ కలుగజేస్తూ హెచ్చరిస్తూ వస్తుంటున్నాడు, నా వైపు తిరుగుము, నీకు శాంతి నెమ్మది సమాధానం కలుగజేస్తానని. तू मेरी महिमा करेगा। మీరు నన్ను మహిమపరచండి. एक ही बात है प्रियो, हम मन परिवर्तन पाना है। यदि नहीं पाएंगे तो हम अपने जीवन में बहुत 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 एक दिन बुरा दिन देखना पड़ेगा। మనం ఎప్పుడైతే దేవుని వైపు చూసి మన మారు మనసు కలిగిన వారంగా ఉంటూ వస్తుంటున్నామో అప్పుడు దేవుడు మనల్ని శాంతి సమాధానంతో నెమ్మదితో నింపే వారుగా ఉంటూ వస్తుంటున్నాడు. एक बार सब चुपचाप रहकर हम लोग प्रार्थना में रहेंगे। అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో కలిగి ఉంటున్నారు. एक बार घुटना टेकेंगे हम, ఒక విషయం మనం ప్రార్థన చేస్తాం, घुटना टेकेंगे, మోకరిస్తున్నారని ప్రార్థన